రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోని ప్రధాన విభాగాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో రెండో రోజు సైతం దేవాలయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో అధికారులు టెండర్లు అన్నదానం విభాగాల్లో విచారణ చేపట్టారు. స్వామివారి ఆలయంలో వివిధ రకాల టెండర్లను ఏ పద్ధతిపై చేపట్టారని ఆలయ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. అలాగే దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానంలో కూడా పలు రికార్డులను పరిశీలించారు. ప్రతిరోజు ఎంతమందికి భోజనాలు పెడుతున్నారని ఆరా తీశారు. అక్కడ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. దేవాలయంలో వరుస దాడుల నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆలయ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. सर ఇక్కడ ఈ షాప్స్ అన్ని కూడా 33% మీద మన ఎన్హాన్స్‌మెంట్ అయిపోయింది. కమిషన్ చేయాలి. కొన్ని బిల్డింగ్ ఉంటుంది. అక్కడ అప్లోడ్ రావాలి పంపించాలి. హెడ్ ఆఫీస్ సరే మన డెమో ఒక 2 మంత్స్ నుంచి ఎంత పెద్ద ట్రాన్స్ఫర్ బిజీ ఉండాలి. అందుకనే యాక్చువల్ 1 లక్ష రూపాయలు నుంచి 33,000 నుంచి 1 లక్ష రూపాయలు తీసుకుంటాడు. మనం ఎడాక్స్ 100 మనం Thank you.